పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పునీత అగస్టీను గారి మహోత్సవము. హిప్పో నగర పునీత అగస్టీను బిషప్, శ్రీసభ పండితుడు, ముద్రాపకుల పాలక పునీతుడు. వీరు క్రీస్తు శకం 354 నుండి 430 వరకు జీవించారు. అగస్టీను వారికి పునీత పట్టా కట్టబెడుతూ 1వ లియో సింహరాయలు జగద్గురువులు పునీత అగస్టీను వారి పండుగను ప్రత్యేక గౌరవంతో ఒక అపోస్తులునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతతో జరుపుకోవాలి. తరతరాల వరకు కథోలికులకు, అన్యులకు అందరికీ సమానంగా వీరి రచనలు మంచి ప్రేరణ, స్ఫూర్తి అందిస్తాయి అని అన్నారు. అగస్టీను వారు ఉత్తర ఆఫ్రికాలో గల హిప్పో నగర పీఠం, నుమిదియా మండలంలోని తగాస్టే అనబడే చిన్న పట్టణంలో క్రీస్తు శకం 354 నవంబర్ 13న తొలి సంతానంగా జన్మించారు. తల్లిదండ్రులు అంత ధనవంతులు కారు, కానీ ఉన్నత కుటుంబమే. తండ్రి పేరు పెట్రీషియస్, అన్యుడు, కోపిస్టి, కానీ ఉత్తమ క్రైస్తవ ఇల్లాలి వల్ల తన మరణానికి చాలా ముందే దీనత్వము ఆపాదించుకొని జ్ఞానస్థానం పొందాడు. ఈయన భార్య అనగా అగస్టీను గారి తల్లి పేరు మోనికా. ఈమె భర్తకు ఉత్తమ ఇల్లాలే కాక తమ పిల్లలకు ఆదర్శ తల్లి. ఈమె పునీతురాలు కూడా. వీరికి అగస్టీను, నవిజియస్ అనే కొడుకులు, పెర్పుతువా అనే కూతురు కలిగారు. అగస్టీను తన బాల్యం, నిలకడ, నీతిలేని యవ్వనం, స్వీయ పరివర్తన, తల్లి ఉదంతం గూర్చి పాపోచ్చరణలు అనే తన ఆత్మకథలో వ్రాసుకున్నారు. పరుల బ్రతుకులు ప్రవర్తన గూర్చి ఆసక్తి కనబరిచే మనిషి తనను తాను సంస్కరించుకోవటానికి ఎందుకు జాగ్రత్త పడాడు? ఒక పాపాత్ముని ఎడల దైవం చూపే కనికరమును గుర్తించాలి. తాను ఉన్న స్థితి కంటే గొప్పవాడని ఎవరూ తలంచరని గ్రహించాలి అని ఈ అనుభవజ్ఞుడు రాశారు. అగస్తీను తన 12 ప్రాయంలో మదౌరా పట్టణంలోని ఒక రోమను వ్యాకరణ పాఠశాలలో చేర్పించబడ్డారు. లాటిను భాష బాగా నేర్చాడు, కానీ గ్రీకు భాష నేర్వటంలో వెనుకబడ్డాడు. తన 16వ ఏట తగాస్టేకు తిరిగి వచ్చాడు. ఇక అగస్టీను గారికి చెడ్డ స్నేహితులు దాపురించారు. దుర్వ్యసనాలతో విచ్చలవిడిగా తిరగటం ఎక్కువైంది. వీరిని సంస్కరించాలని తండ్రి ఆకాంక్ష, కానీ అంత తీరిక పట్టింపు చూపలేదు. వైరము, మోహము, క్రోధము అనే మనోవికారాలను అణిచివేసుకోమని తల్లి బుద్ధి మాటలు పలికింది. పదే పదే ప్రభువును ప్రార్థించింది. ఇంతలో తండ్రి గతించగా ఒక ధనవంతుని ఆర్థిక సహాయంతో కర్తాన్యే నగరంలో పెద్ద చదువులకై వెళ్ళాడు. ఇక్కడ మానసికంగా బాగా ఎదిగాడు. సాహిత్య విద్యలో మొదటివారుగా నిలిచారు. కానీ ధన సంపాదన, కీర్తి, అహంకారం పెంచుకునేందుకే చదువని అప్పట్లో తుచ్చంగా భావించానని అగస్టీను తమ ఆత్మకథలో వ్రాసుకున్నారు. తన ఈ విద్యాకాలంలోనే ఒక స్త్రీతో సంబంధం పెట్టుకొని 13 సంవత్సరాలు కాపురం చేశారు. తనకు 20 ఏళ్ళు నిండక ముందే తండ్రి అయ్యాడు. కుమారుడికి అడిడోటస్ అనగా దేవవర ప్రసాద్ అని భక్తినామం ధరింపచేశారు. కానీ అగస్టీను ఒక అన్యుడిగానే జీవించటం తల్లి మోనికకు నచ్చలేదు. మనోపరివర్తన చెంది మంచి క్రైస్తవుడిగా మారాలని దేవుని సాయం కోరుతూ పరిపరి విధాల జపతపాలు నిర్వహించింది. అగస్టీను గారు తన సాక్ష్యాల పుస్తకం 5:8లో దేవా, ఆమె నా కోసం మరీ మరీ నిన్ను ప్రార్థించింది అని వ్రాశారు. అగస్టీను గారు సుప్రసిద్ధ గంధకర్తలైన వెర్జిల్, వర్రో, సిసిరో రచనల్ని చదివి సంతృప్తి పడక వేద శాస్త్రాలు చదవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత తమస్టే, కర్తాన్యే పట్టణాలలో 9 సంవత్సరాలు
సాహిత్యం, వ్యాకరణ శాస్త్రాల విద్యాలయాన్ని నడిపారు. మోనికా గారు తమ దాపులోని బిషప్ గారికి తన గోడు వెళ్ళబుచ్చుకుంది. అమ్మా, నీ పుత్రుని పరివర్తన కోసం నీవు రాల్చిన ఎన్నో కన్నీటి చుక్కలు వృధా పోవు. నీ ప్రార్థనలు, ఉపవాసాలు, సుబోధలు అగస్టీనును ఏనాడికైనా ఉత్తమ క్రైస్తవునిగా చేస్తాయి అని జోస్యం చెప్పారు. క్రీస్తు శకం 383లో అగస్టీను ఒంటరిగా ఇటలీలోని రోము నగరం వెళ్ళి అక్కడ పాఠశాల ప్రారంభించారు. కానీ ఆర్థిక లేమి వల్ల విఫలమయ్యారు. తర్వాత ఇటలీ దేశంలోనే ఉన్న మిలానో నగరంలో ఒక ప్రసిద్ధ పాఠశాలలో సాహిత్య అధ్యాపకుడిగా ఉద్యోగంలో చేరారు. ఇక్కడే పునీత బిషప్ ఆంబ్రోస్ గారితో పరిచయం ఏర్పడింది. వారి ఉపన్యాసాలు, సలహాలు అగస్టీను గారిలో మార్పుకు అంకురార్పణ చేశాయి. ఆ రోజుల్లో గ్రీకు తత్వవేత్తలైన ప్లేటో మరియు ప్లోటినస్ రచనలు చదివారు. ప్లేటో నిజ దేవుని గుర్తించిన జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు, కానీ యేసు నాకు మార్గం చూపాడు అని తన పుస్తకంలో అగస్టీను వ్రాసుకున్నారు. ఇంతలో తల్లి మోనికా ఆఫ్రికా నుండి బయలుదేరి ఇటలీలోని మిలానో నగరంలో ఉన్న కుమారుని చేరుకుంది. ఈ విషయమై ప్రేమ బలం వల్లనే ఆమె నా కోసం ప్రయాణం కట్టుకొని నన్ను వెంబడించింది అని అగస్టిన్ తన సాక్ష్యాలు 6:1 పుస్తకంలో వ్రాసుకున్నారు. ఇప్పటికైనా అగస్టిన్ మంచి క్రైస్తవుడు కావాలని ఉంచుకున్న స్త్రీని విడిచివేయమని ప్రాధేయపడింది. అందుకు అగస్టీను గారు నీతికి ఆధ్యాత్మికతకు మధ్య సంఘర్షణలో పడిపోయారు. శస్త్రచికిత్స విజయవంతమైంది, కానీ రోగి మాత్రం చనిపోయాడన్న చందంగా ఉంది వీరి పరిస్థితి. బైబిలు చదవటం మొదలుపెట్టారు. ముఖ్యంగా పౌలు లేఖలు వీరిని ఆకర్షించాయి. మొదట పాత నిబంధనలోని ప్రవచనాలు, తరువాత కొత్త నిబంధనలో క్రీస్తునందు నిజం కావటం అగస్టీను గారిని విశ్వాసంలోకి లాగుతుంది. ఇంతలో వీరితో గడిపిన స్త్రీ స్వదేశంలో ఒక మఠంలో చేరి దేవుని సేవలో పడినట్లుగా చరిత్ర చెబుతుంది. ఒకరోజు ఆఫ్రికా నుండి పొంతితియాన్, అలిపియస్ అను 2 క్రైస్తవులు వచ్చి అగస్టీను గారిని కలుసుకున్నారు. ఈజిప్టు దేశ పునీత అంతోని వారి ఆదర్శ చరిత్రను వినిపింపజేశారు. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 13-14 చదివిన అగస్టీను గారిలో పరివర్తన కలిగింది. తాను అనుసరిస్తున్న మనిచిన్ మతం విడిచిపెట్టారు. మిలాన్ నగరంలోని పునీత బిషప్ ఆంబ్రోస్ గారి ద్వారా క్రీస్తు శకం 387 ఏప్రిల్ 24న జ్ఞానస్నానం పొందారు. కొత్త జీవితం మొదలుపెట్టారు. పిమ్మట స్వదేశం వెళ్ళటానికి తల్లితో సహా ఓస్టియా ఓడరేవు వెళ్ళారు. అస్వస్థత వల్ల తల్లి మోనికా అక్కడే మృతి చెందారు. ఈ సందర్భంగా నా తల్లికి, ఆమె ప్రార్థనలకు, ఉన్నత ఆశయాలకు నేను సర్వదా రుణపడి ఉంటాను అని అగస్టీను గారు వ్రాసుకున్నారు. అటు పిమ్మట అగస్టీను గారు స్వగ్రామం తగాస్టేకు వచ్చారు. దురదృష్టవశాత్తు తాను ప్రేమించే కుమారుడు తన 17వ ఏట చనిపోవటం జరిగింది. తనలో విపరీతమైన వైరాగ్యం జనించింది. కఠోర బ్రహ్మచర్యం పాటించారు. క్రీస్తు కోసం తనకొక ఆశ్రమం స్థాపించారు. దారిద్ర్యం, ప్రార్థన, గ్రంథపఠనం వంటి వ్రత దీక్షతో ఆశ్రమ మఠం అభివృద్ధి చెందింది. తాను గురువు కావాలని అనుకోలేదు, కానీ గురు విద్యను 3 ఏళ్లు అధ్యయనం చేసి క్రీస్తు శకం 391లో హిప్పో నగర పీఠాధిపతి వలేరియు గారిచే గురు పట్టాభిషిక్తులయ్యారు. ఉత్సాహంతో మత ప్రచారం చేశారు. ఉత్తరించు ఆత్మల విమోచనకై ప్రార్థన, శిలువ స్వరూప వందన ప్రోత్సహించారు. తన 40వ ఏట క్రీస్తు శకం 395లో బిషప్ వలేరియస్ గారికి సహాయక పీఠాధిపతిగా అభిషిక్తులై వారి మరణానంతరం హిప్పో నగర పీఠాధిపతి అయ్యారు. గురువులు, డీకనులు,
ఉపడీకనుల సంఖ్యను పెంపొందింపచేసి క్రైస్తవం వర్ధిల్ల చేశారు. క్రీస్తు అపోస్తులునిగా సామాన్య జీవితంకు మఠవాసులు కట్టుబడినట్లు చేశారు. మఠ ఆశ్రమాలు, వైద్యశాలలు, గుడులు నెలకొల్పారు. స్త్రీలకు ఒక సభను ఏర్పరిచి తన చెల్లి పర్తేతువా గారిని మఠ శ్రేష్ఠురాలమ్మగా నియమించారు. అగస్టీను గారు తమ క్రైస్తవులతో మీరు లేకుండా నేనొక్కడినే రక్షించబడటం నాకు ఇష్టం లేదు అనేవారు. మరియు నేనెందుకు ఈ లోకంలో ఉన్నాను? క్రీస్తులో జీవించటానికి, అదీను మీతో కలిసి వారితో జీవించటానికి. ఇదే నా సంపద, గౌరవం, ఆనందం అనేవారు. వీరికి పునీత జెరోమ్ గారితో పరిచయం ఉండేది. ఆనాటి బలమైన మెనిబియం మత నాయకుడైన ఫెలిక్స్తో బహిరంగ చర్చలతో ఓడించగా అతడు జ్ఞానస్థానం పొందినట్లు చరిత్ర చెబుతుంది. విగ్రహారాధకులలో పరివర్తన కలిగేలా బోధించారు. వారి కొరకై దేవుని పట్టణం అనే గ్రంథం రచించారు. కథోలికుల వేదంకు, కులవేదంకు వ్యతిరేకులైన డొనాల్టిస్టులు, పెలాజిలిస్టులు తగు బుద్ధి చెప్పుటకు పునీతుల యొక్క ముందస్తు గమ్యస్థానం పట్టుదలా వరం అనే గ్రంథాన్ని వ్రాశారు. గురువులు క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ ఆదర్శ జీవితంతో మంచి కాపరులై తమ క్రైస్తవ మందను పరిరక్షించుకోవాలనున్నారు. వీరు క్రీస్తు శకం 430 ఆగస్టు 28న తమ 76వ ఏట పరమపదించారు. వేదాంత పండితులు, ముద్రపాలకులు పునీత అగస్టీను గారిని తమ పాలక పునీతులుగా కొనియాడతారు. వీరిని వేడుకున్న వారి కళ్ళ జబ్బులు నివారణ అయ్యాయని భక్తులు నుడువుచున్నారు. 8వ శతాబ్దంలో లొంబార్డీ రాజు సరాచియన్ల నుండి అధిక ధనమిచ్చి అగస్టీను గారి అస్థికలను స్వీకరించి పాలియా అనుచోట నిక్షిప్తం చేశారు. అగస్టీను అనగా పూజ్యుడైన, అభిషిక్తుడైన అని అర్థం. పునీత అగస్టీను వారా, మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థించండి. ఆమెన్.